మేకా గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు శ్రద్ధగా వినండి చదువుతున్నప్పుడు. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయువారికి శ్రమ, అలాగూ చేయుట వారి స్వాధీనములో ఉన్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఆక్రమింతురు. ఇక్కడ ఏమి రాసి ఉంది అర్థమవుతుందా? ఇంకంతవరకే, దాన్ని ఎక్కువ తీసుకోను. దానిలో తీసుకుంటే వేరే కోణంలోకి పోబడుతుంది. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా, అటు చూడండి, అది పాపమే. పాపం అనేది చూడండి, నిప్పు ఆ చిన్నపిల్లలు తెలియకపోయి నిప్పు పట్టుకుంటారు. నిప్పును పట్టుకుంటారు ఆ చిన్నపిల్లలు. తల్లిదండ్రులు నిప్పు పట్టుకోకుండా చూడాలా. పొయ్యి దగ్గర ఉన్నప్పుడు, సిలిండర్ దగ్గర ఉన్నప్పుడు, సలిమంట వేసినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? నిప్పుని పట్టుకుంటారు. మన పిల్లగాడు ఏం చేసిండు? చిన్న పిల్లగాడు, 1-2 నెలల పిల్లగాడు లాట్రిన్ పోయిండండి. లాట్రిన్ పోయిండు, దాన్ని ఈ మొరకాసుకి రాసేసిండు. మొత్తం చేతితో నలుపుతుండు, ఒంటికి పూసుకున్నాడు. ఏంటది? అది చాలా గట్టిగా ఉంది. ఈడేంద్రి ఇటు చేస్తుండే, ఏమన్నా కారాగానికి ఈడు ముందు పోసారా అని నుంచి లేచి అడ్డుపోతుండ పోతే ఈ పిల్లగాడు ఏందో చేస్తుండే ఇటు అంటున్నాడు. ఏం చేసిండు? పెంటని పూసుకున్నాడు ఒంటికి. దాన్ని పిసుకుతుండు, నోట్లో ఏమైనా పెట్టుకుంటో తెలియదు. ఆ పిల్లల యొక్క శాస్త్రాలు అట్లా ఉంటాయి, తెలియదు కదా. ఇది పెంట లేకపోతే మంచిదా లేకపోతే చెడుదా అని తెలియదు. పిల్లలని కాపాడుకోనాలమ్మా. నిప్పుల దగ్గర, నీళ్ల దగ్గర పిల్లల్ని కాపాడుకోనాలి. వాళ్ళకి తెలియదు. నిప్పుని పట్టుకుంటే పిల్లలకి కాలుతుంది, బొబ్బలు వస్తాయి, గాయమవుతుంది. ఆ పిల్లలకి తెలియక పట్టుకుంటారు కనుక కాలుతుంది. అవునా? నీకు తెలిసి పట్టుకున్న నిప్పుని, తెలియక పట్టుకున్న నిప్పుని, నిప్పు కాలుతుంది గనుక ఏం చేయాలి? అది కాలే స్వభావం కలిగినది నిప్పు. పాపం కూడా అంతే. నీకు తెలిసి చేసినా తెలియక చేసిన పాపము అది పాపమే, శిక్ష పడుతుంది. అయితే యేసు ప్రభువుని నమ్ముట వలన, లోకానికి మనకదే తేడా. మనం యేసు ప్రభువుని నమ్ముట వలన పాపము జరిగించిన ప్రతి ఒక్కరికి క్షమాపణ కలిగి ఆ పరదేశు దొరుకుతుంది అనేది మన విశ్వాసం. మనం తెలిసి చేసిన పాపము, తెలియక చేసినా అది శిక్ష పడుతుంది. అయితే నిప్పు ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అంతే. నిప్పు ఎలాంటి స్వభావం కలిగి ఉంటుందో పాపం కూడా అలాంటి స్వభావం కలిగినదే. తెలిసి చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష పడుతుంది. అయితే యేసుని నమ్ముట వలన రక్షణ, ఆ పాపం నుంచి విడుదల అనేది వాక్యంలో రాయబడింది. కనుక దేవునికి స్తోత్రములు. లోకా శుభవార్తలో 12వ అధ్యాయంలో 47-48 లోకా శుభవార్త 12వ అధ్యాయం లోకా శుభవార్త. చాలామంది ఆ పాపం అనేది చేసేటప్పుడు, ఆ పాపాన్ని చూసేటప్పుడు ఏమవుతుందిలే కానీ అంటారు. పాపాన్ని జరిగించడం అంటే శరీరం అనేది ఉద్రేకపరుస్తుంది. పాపం జరిగించడానికి శరీరం అనేది మనిషిని ఆవేశపరుస్తుంది, మనిషిని కంట్రోల్లో ఉంచదు అది. అందుకని ప్రభు యొక్క క్షమాపణ ప్రభు దగ్గరకు వస్తే జరుగుతుంది. లోకానికి అది జరగదు. వాళ్ళు దేవుని దగ్గర రారు కదా. వాళ్ళ దేవతల పూజ ఏదో, వాళ్ళ ఆటలేదో
వాళ్ళ పాట ఏదో, లోకం అనేది అలా నడిచిపోతుంది. కానీ క్రైస్తవుడైన వాడు ఇది తెలుసుకున్నాడు కనుక క్రీస్తుని బట్టి చేసిన పాపము క్షమించబడుతుందని తెలుసు కనుక వారు రక్షింపబడిన వారుగా గుర్తింపబడతారు. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. 12వ అధ్యాయము 47వ వాక్యము 48వ వాక్యములో 47, 48 2 వాక్యాల్లో తన యజమానుని చిత్తమెరిగి ఇండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక చిత్తము చొప్పున జరిగింపక అంటే దేవుని చిత్త ప్రకారం జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. 48వ వాక్యం కూడా తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఈ వాక్యం అలా ఉంది, దాన్ని వివరించట్లేదు, అలా ఉంచేశాను. అయితే దేవునికి స్తోత్రాలు. మనిషి కదలికలను దేవుడు తెలుసుకుంటాడండి. 139వ కీర్తనలో రాసి ఉంది కదా, 139 1 నుంచి 4వ వాక్యం. మనుషుని యొక్క కదలికలు ఎలా తెలుసుకుంటాడని నన్ను ప్రశ్న అడిగితే, ఎలా తెలుసుకుంటాడు అని ప్రశ్న అడిగితే, ఈ మధ్య న్యూరాన్స్ అనే సిస్టమ్ వచ్చింది సైన్స్లో. న్యూరాన్ వాటిని ఇట్లా మనిషి దేహంలోనికి చొప్పించి ఆ న్యూరాన్స్ ద్వారాగా, మిషనరీ ద్వారాగా మనిషి తలంపులను ముందుగానే తెలుసుకుంటారట. నీలో ఈ తలంపు వచ్చిందని వాళ్ళే చెప్పేస్తారట డైరెక్ట్గా. నిజమా కాదని? నిజమే. న్యూరాన్ సిస్టమ్ వచ్చింది. దేవుడికి అంతకంటే మించిన తెలివితేటలు ఉన్నాయి. మనిషిని యొక్క కదలికలను దేవుడు తెలుసుకుంటాడు. ఎట్లా తెలుసుకుంటాడని నన్ను అడిగితే, న్యూరాన్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అది మీకు తెలిసి ఉండాలా. ఎప్పుడన్నా వీలు పడ్డప్పుడు చెప్తాను ఆ న్యూరాన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో. 139 కీర్తనలో 1 నుంచి 4వ వాక్యంలో రాయబడింది, యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఇటును నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. కూర్చోవటం తెలియను, లేచుట తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. తలంపు పుట్టలేదు ఇంకా, ఆ పుట్టక ముందే తెలుసు ఆయనకి. ఈ తలంపు నీకు కలుగుద్దని ఆయనకి తెలుసు. ఎలా తెలుసు? నాకు తెలియదు. ఆయన దేవుడు కనుక ఆయనకి తెలుసు. ఎలా తెలుసు నన్ను అడిగితే, మనిషిని నాకు తెలియదు. నాలో తలంపు రాకముందే ఆయనకు తెలుసు. అయితే నా నడకను నడక నువ్వు నడిచే నడక ఎలా ఉంది? వయ్యారంగా ఉంది, వంపు సొంపులుగా ఉంది, ఎవరినో కవించేటట్టుగా ఉంది నీ నడక, ఎవరినో ఆకర్షించేటట్టుగా ఉంది నీ నడక. నీ ప్రవర్తన బాగలేదు, అది ఆయనకు తెలియను. తెలుసు ఆయనకి. నీ నడక తెలుసు, తర్వాత నీ పడక తెలుసు. నీవు పరిశీలన చేసి ఉన్నావు. నడకను పడకను పరిశీలన చేసి ఉన్నాడు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చర్యలు అంటే పనులు. నీ పనులన్నీ ఆయనకు బాగుగా తెలియను. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే ఇక ఈ వాక్యాలను బట్టి ఏమర్థమవుతుంది మీకు? పడక, నడక, మన పనులు, తర్వాత మాట నాలుకకు రావటం, అవన్నీ ముందుగానే పూర్తిగా తెలుసు ఆయనకి. మనమేమనుకుంటామంటే దేవుడు చూస్తున్నాడా అంటాం. దేవుడు చూస్తున్నాడా? దేవునికి తెలుసా? కాదు. అసలు ఏమీ నీలో నుంచి రాకముందే ఆయనకు తెలుసు అంటున్నాడు. ఎట్లా చెబుతావు అంటే, రాసి పెట్టుకున్నాడేమో ముందునే, నువ్వు ఈ పని చేస్తావు,
ఈ సెకండ్లో ఇది చేస్తా, ఈ సెకండ్లో ఇది చేస్తా. ఆయన దగ్గర ముందునే ఉందేమో, సిస్టమ్ ఉందేమో, నాకు తెలియదు. లేకపోతే ముందునే ఆయనకి ఎక్కడ తెలుస్తుంది? నిన్ను సృష్టించాడు, తల్లి గర్భంలో సృష్టించాడు. అప్పటి నుంచి నువ్వు అసలు పుట్టకముందే నీ ఏర్పాటు, నీ పనులు, పాటలు అన్నీ భూమి మీద నడిచాయి. నీ పాపమా లేదా పుణ్యమా, మంచా చెడా, అన్నీ నువ్వు భూమి మీద పడకముందే అన్నీ ఆయనకు ముందునే తెలుసు అంటున్నాడు. ఏం చెప్పాలిగా? నువ్వు ఎన్ని చర్యలు చేస్తావా అన్నీ ముందునే ఆయనకు తెలుసు అంటున్నాడు. కనుక ఆయనకి ఎవడు చెప్పేవాడు లేడు. అయితే ఇవన్నీ ఆయనకు ముందుగా తెలుసు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వాక్యంలో గమనిస్తే, మన 6వ అధ్యాయము 5వ వాక్యం ఆదికాండంలో, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క ఊహంతయు. ఒకటే వాక్యం, 5వ వాక్యం, ఒక వాక్యమే, 5వ వాక్యం. భూమి మీద గొప్పది. హృదయం యొక్క తలంపులు కేవలము చెడ్డవి, ఎల్లప్పుడూ చెడ్డవి అని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుకనే మనుషుల్ని ప్రక్షాళన చేసి ఆయన రక్తంతో పరిశుద్ధులను చేయాలని ఆయన ఆలోచించాడు. తర్వాత 1 కొరింథీలో 4వ అధ్యాయము 5వ వాక్యంలో గమనిస్తే, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. అదండి, ఇప్పుడు అంధకారంలో ఉన్న విషయాలు వెలుగులోకి తెస్తాడు, బయలుపరుస్తాడు. అది బహుశా తీర్పు దినమేమో. కనుక ఆ సమయంలో ఎవనికి మెప్పు, ఎవనికి శాపం అనేది తేల్చబడుతుంది. ఎవరికి నరకం, ఎవరికి పరలోకం అనేది ఇవ్వబడుతుంది అన్నట్టు. కనుక దేవునికి స్తోత్రాలు. దురాలోచన గలవాడు నేరస్తుడు. అందుకని బోధ చేయటం. బోధలు ఎందుకండి? బాధలు పడటం. మీకు ఈ బాధ ఏంది, మాకు ఈ బాధ ఏంది మేము చెప్పుడు. బాధ కొరకు కదా, పొట్ట బాధ కొరక. అయితే అవ్వచ్చేమో, కాకపోవచ్చు కూడా. ఇప్పుడు కొందరు పని, దేవుని పని, దానియేలు బ్రదరు వింటున్నావా? కొందరు దేవుని యొక్క వాక్యం చెప్పేది ఎందుకంటే వాళ్ళ జీవనం కొరకు వాక్యం చెప్తుంటారు. కొందరేమో భారము కలిగి దేవుని పని చేయాలనే ఉద్దేశం మీద ఏదో కొంత తింటూ, సంపాదన చేసుకొని తింటూ దేవుని వాక్యం బోధిస్తారు ప్రజలకి. కొందరు బాధ ఉంటుంది, భారము బాధ ఉంటుంది కొందరికి. అదేంటంటే మనుషులను పాపశాపముల నుంచి విడిపించి దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొందరు బాధతో బోధ చేస్తారు. వాళ్ళ బాధ అంతా వ్యక్తం చేస్తారు. బైబిల్ చదివినప్పుడు మైండ్ తిరిగిపోతుంది. బైబిల్ చదివితే మైండ్ తిరిగిపోతుంది. చదవకపోతే తిరిగిపోదు. చదవాలా, బైబిల్ చదవాలా, బైబిల్ వినాలా, ఏముంది దానిలోనని. కనుక దురాలోచన గలవాడు నేరస్తుడండి. దురాలోచన గలవాడు, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం. దురాలోచన గలవాడు. ఎవరికి ఉందో దురాలోచన? చేయి చూపెట్టడం చూద్దాం. మనం పుట్టిందే దానిలో పుట్టాము, మురికిలో పుట్టాం కనుక ఆలోచన వస్తుంది. మరి ఏం చేయాలి? ఆలోచనని జరిగించుకోకుండా జాగ్రత్త పడాలి. అయినా కూడా కొన్నిసార్లు జరుగుతూనే ఉంటాయి. జరిగినా జరగకున్నా మనకు క్షమాపణ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తుని నమ్ముకోవటం ఎందుకు మరి? ఇప్పుడు శిక్ష పడేదానికి, తప్పుకి శిక్ష పడేదానికి మన యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? నమ్ముతున్నామంటే మనకి క్షమాపణ ఉందన్నట్టు. దురాలోచన వచ్చినా క్షమాపణ ఉంది, అది జరిగినా క్షమాపణ ఉంది, జరగకున్నా మేలే. దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయంలో 2వ వాక్యంలో, 12వ అధ్యాయం 2వ వాక్యం, మన సామెతల గ్రంథం 12,
సత్పురుషుడు ఎవడున్నాడు భూమి మీద? నువ్వు సత్పురుషుడుగా, మంచిదే. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఏమన్నాడు? దురాలోచన గలవాడిని నేరస్తుడవు అంటాడు. మరి తీర్పు తీరుస్తాడు. నువ్వు నేరస్తుడుగా అంటాడు. నేరస్తుడు, నువ్వు నేరస్తుడు అంటాడు. నేరస్తుడికి ఏంటి శిక్ష? క్రిమినల్, నేరస్తుడు, జైలు శిక్ష అన్నట్టు ఈ లోకంలో. మరి దేవుడు వేసే శిక్ష ఏంటి? అదే పాతాళం, అగాధం, నరకం. ఇది అంటారు చూడు, ఆ శిక్ష అన్నట్టు. దురాలోచన గలవాడు నేరస్తుడు అన్నట్టు. దావీదు దురాలోచన మరి లేనివాడని బైబిల్లో రాసి ఉంది. కీర్తనలో 17లో 3వ వాక్యంలో, కీర్తన 17 3వ వాక్యం, దావీదు దురాలోచన లేనివాడు. ఆయన ఏమంటున్నాడు? నా హృదయాన్ని పరిశోధించమంటున్నాడు దావీదు. హృదయాన్ని పరిశోధించుము. మీలో ఇక్కడ విశ్వాసులు చాలా మంది కూర్చున్నారు కదా. నాకు వచ్చి పలానా ఆయన అన్ని తప్పుడు ఆలోచన కలిగినోడు, తప్పుడు పనులు చేస్తాడని ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూర్చోబెట్టుకొని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. నాకు మరొక విశ్వాసి మీద ఆమె మంచిది కాదు, లేకపోతే ఈయన మంచోడు కదా అని ఫిర్యాదులు చేస్తుంటాడు. వాళ్ళు ఫిర్యాదులు చేసిన దాని గురించి నేనేం ఆలోచిస్తానంటే చాలా మంచిగా చెబుతున్నావమ్మా, కానీ దేవుడు క్షమిస్తాడు కదా అనుకుంటాను నేను. నువ్వేమనుకుంటావు? వాళ్ళని ఖండించాలి పాస్టర్ గారు మీరు అని నాకు చెప్తుంటారు. నేను ఖండించడం ఉండదు, వాక్యం చెప్పుడే ఉంటుంది. వాక్యం తీస్తా చెప్తా అందరి మధ్య, కానీ వాని పేరు ఎత్తేది లేదు, ఊరెత్తేది లేదు. అయితే వాళ్ళు సరి చేసుకోబడుతుంది. కానీ వాక్యములోది నేను తీసి బలానా వాక్యం ఎలా ఉందని బోధిస్తాను కదా, వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ నేనేం చేస్తావంటే ఎదుటి వారి మీద ఫిర్యాదులు చేస్తా. ఆ ఫిర్యాదులు నేను యాక్సెప్ట్ చేయను. కారణం ఏంటంటే నేను దేవుణ్ణి కాదు, నేను దేవదూతను కాదు, నేను వాక్యం చెప్పే ఒక సేవకుడును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేనా? వాక్యం చెప్పే సేవకుడిని. నీ ఫిర్యాదులు నేను స్వీకరించను. కారణం ఏంటంటే దేవుణ్ణి కాదు, లేకపోతే దేవదూతను కాదు, నీలాంటి ఒక మనిషిని. అవునా కదా? అందుకని మీరు ఎవరు కూడా నాకు ఎదుటి వారిని గురించి ఫిర్యాదులు చేయకూడదు. అవసరమైతే ఫిర్యాదులు చేయటం కంటే వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయటం మంచిదేమో అనిపిస్తుంది. ఎవరి గురించన్నా మీరు చెడుగా విన్నారు, చెడుగా ఆలోచించారు అనుకో, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వాళ్ళ మార్చు ప్రభు అని. అంతకంటే నేనేమన్నా కట్టి తీసుకొని కొడతానా నాకు చెప్తే? లేకపోతే గద్దిస్తే, ముఖం మీద గద్దిస్తే వాడు ఏమైనా మారుతారా? ఇంకా రోషం వచ్చి నా మందిరానికి రానంటాడు. అట్లా ఉంటుంది. అందుకని నేను ఏమన్నా ఎవరిని కూడా కనికరమే చూపిస్తాను. నువ్వు ఎంత తప్పు విశ్వాసిగా ఉండి ఎంత తప్పులో కొనసాగినప్పటికి కూడా నీ మీద కనికరం చూపెట్టి లైన్లోకి పెట్టి లాగటానికి ప్రయత్నం చేస్తాను. కానీ సేవకుడు అంటే అది. కానీ వాళ్ళ మీద కఠోర హృదయమును ప్రదర్శించము. నేను కానీ ఏ సేవకులైనా ప్రదర్శించరండి. దేవునికి స్తోత్రాలు. మరి ఈ దావీదు గురించి ఏమన్నాడంటే 17:3లో ఏమంటాడు? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను అని దావీదు అంటున్నాడు. నోటి మాట దారుణం, జాగ్రత్త కొట్టాను. తర్వాత నువ్వు నన్ను పరిశోధించావు, దురాలోచన నాలో నీకు కనపట్టలేదు. రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించావు. ఎప్పుడు దర్శిస్తాడు దేవుడు? ఎప్పుడు దర్శిస్తాడు? పగలా రాత్రా? రాత్రి మంచం మీద ఉన్నప్పుడు దర్శిస్తాడంతే, కనపడతాడు ఆయన. మొన్న ముసలిం ఏమంటుంది, మా అత్త నేను పోయినానా అక్కడికి ఆమె దగ్గరికి, ఇట్లా తాగా, ఆమె కళ్ళు కానరాట్లేదు, చూడలేదు కదా, చెవులతో నన్ను వెంటనే అల్లున్నా అనుకోకుండా సింగు పాస్టర్ అని అంటున్నా. నేను పోయిన తర్వాత ఆమె అంటుంది వేరే వాళ్ళతో, నాకు ఏసై కనపడ్డాడు అంటుంది.
నేనేమో సింగ్ పాస్టర్ నేనంటే ఆమె నాకు యేసయ్య కనపడ్డాడు అంటుంది, యేసయ్య వచ్చిండు అంటుంది. నన్ను అంటుందా లేకపోతే ఆయన వచ్చి దర్శించిండా తెలియదండి. ముసలమ్మ మాట్లాడుతుంది, వణుక్కుంటూ దడ వణుక్కుంటూ మాట్లాడుతుంది, చేయిలు వణుక్కుంటా. హాస్పిటల్ బెడ్ మీద, గాంధీ హాస్పిటల్లో. అయితే దేవునికి స్తోత్రాలు. దర్శనం అనేది ఎప్పుడు వస్తుందంటే రాత్రి మనం పరున్నప్పుడు దర్శనం వస్తుంది, ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనం వస్తుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇతరుల సొత్తు ఆక్రమణ అనేది అది చెడు అన్నట్టు. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 8వ వాక్యం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యంలో కొందరు ఇతరుల సొత్తుని, ఇక్కడ మేక గ్రంథంలో చదివాం, మన భూమి కలుపుకొందరు, ఇళ్లను ఆక్రమించుకొందరు, పొర్లు సొత్తు ఆక్రమించుకొందరు అని లేదా వాక్యంలో. దాని గురించి రాయబడింది దేవుని వాక్యం. ఏమంటాడు 5వ అధ్యాయము 8వ వాక్యంలో యెషయా గ్రంథం, కొందరు ఏం చేస్తారంటే భూమి కలుపుకుంటారు. పొలం పక్కన పొలం ఉందనుకో, ఈ గట్టురాయి తీసి వాళ్ళ దాంట్లో కొంచెం జరిపి పాతుతారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే గొడవలు అయితే అది తెలిస్తే కొట్టుకుంటారు, చచ్చిపోతారు కూడా ఒకళ్ళు. మా పొలం ఆక్రమించుకుంటామని మొన్న మీ ఊళ్ళో జరగలా? అదే గొడవ. అది నిజంగా జరిగిందో లేదో కానీ తనుకోవటం అయితే స్టేషన్ దాకా పోవటం అయితే అయింది. అంటే ఏంది? భూమి ఆక్రమణ, ఇల్లుకి ఇల్లు కలుపుకోవటం, భూమి కలుపుకోవడం. మేకాలు అదే ఉందండి, దురాక్రమణ అంటారు. ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. పొలాన్ని కొందరు ఏం చేస్తారు, భూమి అంటే అర్థం ఏంటంటే ఆత్మీయమైన అర్థం. ఒక స్త్రీ అండి, నీకు అర్థం చేసుకో చెప్తున్నాను. భూమి అనగా ఒక స్త్రీ. భూమిని ఆక్రమించకూడదు. ఇప్పుడు ఎట్లా అర్థమవుతుంది భాష? ఇతరుల భూమి అంటే ఏంటి? మనకు సంబంధం కాని స్త్రీని ఆక్రమించకూడదు, అదొక అర్థం. వేరే అర్థం. ఈ భూములు వేరు, పంట పండే భూములు. ఇళ్ళు ఉంటాయి, ఇళ్ళు కూడా ఆక్రమించుకుంటారు. ఇళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళు ఇటు పోవాలి, ఆ ఇంట్లో వాళ్ళు కదా. వేశ్యాలోలునికి బైబిల్ రాసింది, సామెతలో శానాకాలమైన చదివి. వేశ్యాలోలునికి రొట్టె మొక్క మాత్రం మిగులుతుంది, ఇల్లు కూడా మిగలదు. అర్థమైందా? వేశ్యాలోలుడు అంటే లోలుడే ఉమనైజర్. వేశ్యాలోలుడు అంటే అర్థం ఏంటి? పెళ్ళం పిల్లలకి ఇల్లు కూడా మిగలదు, తర్వాత పొలాలు మిగలవు. అంటే అటు వ్యక్తి వేశ్య యొక్క లోలుడు. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆడికి బాగానే స్త్రీలు బాగానేమో వాళ్ళని చదువుతుంటాడు, పొట్ట మీద చేసి శతస్కోప్ పెడతాడు, సూదులు ఇవ్వాలని చూస్తాడు. మగవాళ్ళకేమో నువ్వే రుద్దుకు అంటాడు, ఆడవాళ్ళకేమో తను రుద్దుతాడు సూదిచ్చి. అదే రోగం. డాక్టర్ని చూసేసరికి ఈయన దగ్గర రాకూడదు అనిపించింది నాకు, ఎవరిని తీసి రాకూడదు అనిపించింది. మగవాళ్ళని చూస్తేనే సూదిస్తాడు, నడుముకి నువ్వే రుద్దుకు అంటాడు. ఆడవాళ్ళని చూస్తేనేమో ఒక ఎర్రటమ్మాయి వచ్చింది నా కళ్ళ ముందు అక్కడికి, ఆమెకు సూది పొడిచిండు, ఈయన రుద్దుతుండు, అడిగి పెళ్ళం లేదు డాక్టర్కి. మరి ఏం ఆశ కలిగిందో ఆయనకి, నాకు అర్థం కాదు. అది ఉమెనైజర్ అంటే అది. ఆస్తులు పాడు చేసుకుంటారు, ఆస్తులన్నీ ఉన్న ఆస్తులన్నీ పాడు చేసుకుంటారు. అంటే వేశ్యాలోలుడు ఆస్తులన్నీ పోగొట్టుకుంటాడు, పొలాలు, ఇళ్ళు, పెళ్ళానికి లేకోకుండా. తెలివిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. తెలివిగా ఉండాలి, దేవునికి స్తోత్రాలు. ఇట్లు చేసిన వారికి శ్రమ అని చెప్పబడింది, అపాయం కూడా. ఈ 2వ అధ్యాయము, అదే మన మేకాలో 2వ అధ్యాయంలోనే 3 నుంచి 6వ వాక్యం వరకు చూడండి ఒకసారి. మేక 2వ అధ్యాయంలో ఇంతకుముందు చదివారు చూడండి, అక్కడే 3వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు. ఇప్పుడు 2 వాక్యాలే కదా మనం చదివింది, 3వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు. కాబట్టి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గొప్ప అపాయకాలం వచ్చుతున్నది,
దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగాను గర్వముగా నడవలేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను. ఆ దినమున మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, నా జనుల స్వాస్థ్యమును ఆయన అన్యులకి ఇచ్చి ఉన్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసినే అనియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు, ఇజ్రాయేలీలో కొన్ని సీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలు పొందినట్లు నూలు వేయవాడు ఒకడు ఉండడం, మీరు దీన్ని ప్రవశింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవశింపని ఎడల అవమానము కలుగక మానదు అని రాసింది. ఇది అపాయం గురించి ఈ 3 వాక్యాల్లో. ఇర్మీయా గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వాక్యము. ఈ అపాయం ఒకటి ఇక్కడ కనపడుతుంది ఈ వాక్యాల్లో. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 6వ వాక్యం. 4:6లో ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము. సియోను చూసినట్లు ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యం చేయకూడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను అంటున్నాడు. కీడు వచ్చిందంటే సైతాన్ వలన వచ్చిందా, దేవుని వలన వచ్చిందని మనం పరిశీలించాలి బ్రదర్. ఎప్పుడన్నా ఒకళ్ళ కీడు వచ్చిందంటే నేను అది ఆలోచిస్తా, ఈ కీడు ఎందుకు వచ్చింది, ఎక్కడో ఏదో లోపం ఉంది. తెలివిలేనితనమా, తెలివి తక్కువతనమా, లేక ఇంకేదన్నా పాపం చేశాడా ఈ కీడు రావటానికి కారణం ఏమైంది అని నేను కాస్త ఆలోచించవలసి ఉంటుంది. ప్రార్థన కూడా చేస్తుంది ఏంటి సంగతి అని. దేవునికి స్తోత్రం. ఒకటి అపాయం, తర్వాత నాశనం గురించి చెప్పబడుతుంది. ఇర్మీయా గ్రంథం 28:14వ వాక్యము. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. ఇది నాశనం. ప్రతి క్రియ తీర్పులోనికి వస్తుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వాక్యం. మనం భూమి మీద ఏది చేసినా అది తీర్పులోకి వస్తుంది. ఆడు పాస్టర్ కాదు, బిషప్ కాదు, లేకపోతే ఇంకెవరైనా కానీ పెద్ద మన హీనమైన విశ్వాసి కానీ, అంటే క్రింద స్థితి కలిగిన విశ్వాసి కానీ ఎవరన్నా వాళ్ళు చేసిన ప్రతి క్రియ, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. మన 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందాలి అని రాయబడిందండి. వాక్యాలు నేను ఎలా చదువుతున్నానండి, కొన్ని విషయాలు వివరిస్తున్నా, అర్థం అవుతుంది కదా, అర్థం చేసుకోవటం, జాగ్రత్తగా ఉండటమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వాక్యం, 9వ అధ్యాయం 31వ వాక్యం. పరిశుద్ధులుగా జీవించాలని దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరిని పరిశుద్ధులని పిలిచేటప్పుడు సెయింట్ పౌలు అంటాం, సెయింట్ పీటర్ అంటాం. పరిశుద్ధుడైన పౌలు, పరిశుద్ధుడైన పేతురు, పరిశుద్ధుడైన లోకాన్ని పత్రికల పేర్లను బట్టి కొన్ని పేర్లను మనం పలుకుతూ ఉంటాం కదా. ఈ సేవకులను కూడా పరిశుద్ధులు, పరిచర్య కొరకు ధనధాన్యాలు ఆదివారం పోగు చేయకుండా
నేను వచ్చినప్పుడు మాకు అప్పగించడానికి గాను మీరు ప్రతి ఆదివారమున నేను వచ్చినప్పుడే వాటిని పోగు చేయకుండా ప్రతి ఆదివారమున కొంత సొమ్ము నిల్వ చేయండి అని పౌలు గారు అంటాడు. అంటే పరిశుద్ధుల పరిచర్య అంటే వాళ్ళ జీవితం నడవాలి, దేవుని పరిచర్య సాగాలంటే కొంత ధనం కావాలి అన్నట్టుగా ఆ అపోస్తుల కార్యంలో రాయబడింది. చదవండి 6వ అధ్యాయం 7వ వాక్యం. అపోస్తుల కార్యాలు. దేవుని వాక్యం ప్రబలమైంది, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. ఈ రోజుల్లో దేవుని సేవ విస్తరిస్తుంది అన్నాడు. ఇప్పుడు నేను సంఘం తయారు చేసి నడిపిస్తున్నా. ఇది పట్టబడిన చేపలు అనుకుందాం. పట్టబడిన చేపలు బొట్టలో ఉన్నాయి. గాలం వేస్తున్నా నదిలో కొత్త చేపల కొరకు. కొత్త నదిలో నుంచో లేకపోతే చెరువులోంచి బయటికి తీయాలని గాలం వేస్తున్నాం. బుట్ట ఆడ పెట్టుకుంటాం పక్కన, కానీ అది వెనక పెట్టుకుంటాం. బుట్టలో చేపలు పట్టుకొని వేస్తున్నా. కొత్తది గాలం వేస్తున్నా కొత్త తీయటానికి నదిలో. ఈ పట్టబడిన చేపలని బుట్టలో వాటిని వెనక నుంచి దొంగొచ్చి ఆ చేపలను వెనక నుంచి తీసుకుపోతున్నాడు. ఈయన చూడలేము, వెనక వైపు చూడలేదు. ఈయన కొత్త చేపల కొరకు ఎదురు చూస్తాడు, కానీ పాత చేపలు పట్టబడిన చేపలని చూడలేదు. దొంగ వచ్చి పట్టబడిన చేపలు ఎత్తకపోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే కట్టబడిన సంఘాల్లో ఉన్న విశ్వాసులను పట్టుకుంటున్నారు కొందరు, కానీ కొత్త చేపలు వాళ్ళు పట్టుకోవట్లేదు. ఎవరో కట్టుకున్న సంఘంలో ఉన్న చేపలు విశ్వాసులని తీసుకుంటున్నారండి. ఇదేమి పరిచర్య అంటారు? అందుకని మీకు ఫోన్లు చేస్తారు వాళ్ళు. ఎవడో వస్తుండరా వాక్యం చెప్తాడు అంటే మంచిదే, ఆయన వాక్యం చెప్తాడు కదా. యోసేపు గురించి చెప్పాడు కదా. ఏం చెప్పాడు? యోసేపు గురించి బుక్ అంతా తిరిగేశాడట. అదే బుక్ అంతా తిరిగేసి ఏం చెప్పాడు ఆయన యోసేపు గురించి? నాకు తెలియదు, మీ వెళ్ళిన వాళ్ళకి తెలుసు. ఏం చెప్పాడు దానియేలు బ్రదరా? అదేదో ఇక వ్యభిచార చరిత్ర, ఆ అమ్మాయి ఆయన్ని పాడు చేయాలి, పలగాడిని పాడు చేయాలనుకున్నది ఆ విషయం చెప్పిండు, అంతే కదా. ఎవరో మంచిదే, ఎవరో దైవజనుడు సేవకుడు ఎవరో వచ్చి చెప్పిండు. కానీ మనోళ్ళు ఏం చెప్తారంటే పట్టబడిన చేపలని బుట్టలో ఉన్న వాటిని వెనక నుంచి దొంగతనం చెప్తారు. ఎవరు? ఇదే సంఘాలకు వలేసేవాళ్ళు అంటున్నాను. సంఘాలు జేలగొట్టుడు అంటారు అది. కనుక సంఘాన్ని నడవనియాలి. ఇక్కడ ఏం రాసిందంటే వాక్యము, సంఘము విస్తరించి చూసుండేను అని ఉంటుంది ఆ వాక్యంలో. 6-7 వాక్యంలో సంఘం ఏముంది? సంఖ్యలో విస్తరించాలని ఉంటే ఉన్న సంఘాలనే పాడు చేస్తున్నారు. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. సేవకులు కొట్లాడుకునే సంఘాలను ఆగం చేస్తారు. తప్పది. 9వ అధ్యాయం 31వ వచనం. 9:31 యోధయ, గలలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుసు ఆ కాలంలో జరిగిన సంఘటన అది. ఈ కాలంలో విస్తరింపబడిన సంఘాలు ఉన్నాయి. అన్నీ విస్తరింపబడిన సంఘాలే. ప్రపంచం అంతా సంఘాలు విస్తరించినాయి. ఇప్పుడు కూడా అదిల్లుంది దొంగతనాలు చేయటం. అయితే ఈ మీకా గ్రంథంలో మన 8-11 వాక్యాలు, 8-11 వాక్యాలు. ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి, నిర్భయముగా సంచరించు వారిని చూసి వారు కట్టు పంచెలను మాత్రం విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు. ఏంది ఇది? వారు కట్టు పంచెలను మాత్రం విడిచి వారి పై వస్త్రములను లాక్కుంటారు. వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను, ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడి. నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించి తిరి, వ్యర్థమైన మాటలు పలుకుసు అబద్ధికుడై ద్రాక్షరసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుసు ఒకడు వచ్చిన ఎడల వాడే జనులకు ప్రవక్త యొగును. అబద్ధ ప్రవక్త లేక అబద్ధ
బోధకుళ్ళు గురించి ఒక మాట ఉంది అక్కడ. ఇక్కడ చూడండి, దేవుని బిడ్డలో సమకూర్పు అండి. తర్వాత భవిష్యత్తు అనేది 12 నుంచి 13 వాక్యాల్లో ఉంటుంది. తప్పక నేను యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇజ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ఇది వాక్యం, ఈ దిన వాక్యం. దేవునికి స్తోత్రాలు.